కానీ బీఆర్ఎస్ లో ఇదే కూడా విషయాన్ని కాంగ్రెస్ బీజేపీ హైలైట్ చేస్తూ పట్టుదల ఉంది ఉంది. కదా సార్. కాంగ్రెస్ పార్టీ అది ఒకటే చెప్తోంది, బీజేపీకి అభివృద్ధి ఎజెండా కాదు, వాళ్ళు ఒక మతం ఎజెండాగానే వాళ్ళు ఓట్ల దగ్గరికి వెళ్తారు, అదే వాళ్ళకి గెలుపు సూత్రంగా భావిస్తూ ఉంటారు అని కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తూ ఉంది. మతం ఒక అవసరం మనకి కాదట్లేదు. ఒక అవసరం తీరినాక దాన్ని విడిచిపెడతారు కూడా. ఉదాహరణకు రామ జన్మభూమి అంశం అయిపోయింది. అవును. తర్వాత 370 ఆర్టికల్స్ రద్దు చేసే అంశం అయిపోయింది. ఇక ముందున్నది ఏంది? కామన్ సివిల్ కోడ్ ఒకటి ఉంది. అట్లాగే ఉమ్మడి పౌరసత్వం ఉంటుంది. ఈ 2 చేయలేరు ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నిజంగా బలం ఉన్న చప్పుడు అప్పుడు మంచి మెజారిటీ ఉన్నప్పుడు చేయలేకపోయారు. మహిళా బిల్లు చేయగలిగిండు. అట్లాగే ఇప్పుడు ఉమ్మడి మన జమిలీ ఎన్నికలు కానీ ఇవి చేయడానికి ఇప్పుడు డీలిమిటేషన్. అవకాశం లేదు వాళ్ళకి. అదే డీలిమిటేషన్ కానీ చేయడానికి అవకాశం తక్కువ ఉన్నాయి. మెల్లమెల్లగా కూడా కట్టుకుంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ కనపడుతుంది ఏంటంటే ఈ హిందూ ఓట్ల పోలరైజేషన్ లో బీజేపీ సక్సెస్ అవుతుంది కదా, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ 2 సెక్యులర్ పార్టీలు అనే పేరు మీద వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. మాకు ఎంఐఎం మంచి మిత్రుడు అని ఇటు పక్కన బీఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్. కూడా. చూసింది కదా మంచి మిత్రుడు ఏం చేస్తున్నారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ అవును. ఒక్క కాంగ్రెస్ లోని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే ఎంఐఎం ను గట్టిగా నిరోధించగలిగారు. మాకు శత్రువు ఏం లేదు, సమస్య లేదు పొమ్మంటారు. అక్కడ ఓల్డ్ సిటీలో అటు సిపిఎం మధు, ఇటు పక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరే గట్టిగా నిరోధించగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇటు పక్కన బీఆర్ఎస్ కానీ ఈ సంతుష్టికరణ రాజకీయాల వల్ల హిందూ ఓట్లను కోల్పోతున్నాయి, మెల్లమెల్ల కోల్పోతున్నాయి ఈ 2 పార్టీలు కూడా అంటున్నాడు. అంటే ముస్లిం ఓట్లు సరిపోతాయి అనే భావనతో ఉండి ఇప్పుడేం మెల్లమెల్ల హిందూ వైపు మరుగుతున్నా కూడా ఎట్టి పరిస్థితులలో హిందువుల ఓట్లు పోలరైజేషన్ కావడం వల్ల పశ్చిమ బెంగాల్ అదే జరిగింది. కమ్యూనిస్టులు కూడా మీరు బీజేపీ మద్దతు ఇచ్చారు, చూశారు కదా, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మద్దతు ఇచ్చారు మన పశ్చిమ బెంగాల్ చూస్తే. అంటే మెల్లమెల్లగా ఓట్ల పోలరైజేషన్ లో ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. ఈ 2 పార్టీలు సెక్యులర్ అనే పేరు మీద హిందూ మతాన్ని అవమానిస్తూ వీళ్ళేమో వెనుకబడిపోతున్నారు. అందుకని ఒక్క మతాన్ని నమ్ముకుంటే, ఒక కులాన్ని నమ్ముకుంటే ఓట్లు రాలేవు అనే సంగతి తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. బీజేపీ అంటారా మతం కార్డు ఉపయోగిస్తుంది, అభివృద్ధి ఎందుకు లేదు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఏ రకంగా అభివృద్ధి అని చూసినాం కదా. 14 ఏళ్ళ ఏం జరగలేదు, 12 ఏళ్ళలో జరుగుతుంది, కానీ జరగాల్సింది జరుగుతలేదని మనందరూ ఆవేదన. కనుక బీజేపీ తారక మంత్రం ఒకటేమో మతము, రెండోది అభివృద్ధి. ఈ 2 కూడా ఇంకా సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ముందర తీసుకెళ్తుంది. దానికి ఎవరు కలిసి వస్తే వాళ్ళని తీసుకుంటారు. మధ్యన పోతారా, ఉంటారా, కొసేళ్ళ ఉంటారా వాళ్ళ ఎంబడి అని వేరు. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికలు మతం కాదు, వాళ్ళకి అవసరం బాగా పడుతుందని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ జిహెచ్ఎంసీ. సార్, రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో సభలో మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు తథ్యం అని చెప్పారు. 2029 మే ఆర్ జూన్లో జరుగుతాయని చెప్పారు. తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది, 182 సీట్లు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, తర్వాత 26 వరకు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే ఒకవేళ కనుక ఈ జమిలీ రావాలన్నా, డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన ఏమైనా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? మంచి ప్రశ్న. మొదలేమో ఇప్పుడు మెల్లమెల్లగా ఆ వైపు పోతుంది. రాజ్యసభలో దగ్గరగా మెజార్టీకి దగ్గరగా పోతున్నారు. మన ఆ కూటమిలో ఈ కూటమి లేని వైసీపీ లాంటి పార్టీలను కలుపుకుంటే రాజ్యసభలో కొంత అవకాశం వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు 4 ఉన్నారు రాజ్యసభలో, కనుక మెల్లమెల్లగా ఆ అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఇక లోక్సభలో ఇప్పటింతలో మరి ఆ మెజార్టీ మార్కును చేరుకునే అవకాశం అయితే లేదు. మరి మరింత మందిని చేర్చుకుంటారా, లేకపోతే న్యూట్రల్ గా వాళ్ళని మారుస్తారా అనేది చూడాలి. కాంగ్రెస్ కట్టర్గా ఉంటుంది. డిఎంకే లాంటి పార్టీలు ఏమన్నా వాళ్ళ వైపు దిక్కుకొని, అంటే ఎవరి మీద కోపంతో ఎవరి దగ్గరకు పోయినట్టు అట్లా మరి శత్రు మిత్రుడైనట్టు డిఎంకే కాంగ్రెస్ ని కాదని మరి ఇటు పక్కన మద్దతు ఇస్తుందా, ఇవన్నీ విశేష ప్రశ్నలే. కానీ ఏమవుతుందంటే దీని వైపు పోతున్న క్రమంలో తెలంగాణలో ఆ పరిణామాలు తప్పనిసరి పనికి వస్తాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే పాడిందే పాట అన్నట్టు కేసీఆర్ని తిట్టడం, కలవకుండా కుటుంబాన్ని చేసుకుంటూనే కొన్ని తప్పుడు లెక్కలు చెప్పినట్టు. తప్పుడు లెక్కలేం చెప్తాను అంటే ఓసారి నేను కూడా ఓ తప్పు లెక్క చెప్తుండొచ్చు. తెలంగాణలో 119 ఉన్నాయా, 117 ఉందని చెప్పొచ్చు. కానీ ఆయన డిలిమిటేషన్ తర్వాత తెలంగాణలో పెరగబోయే స్థానాల సంఖ్య తప్పు చెప్పినాడు. 119 ఉన్నాయి, 120కి 60 పెరుగుతాయి. 119 ఉన్న 60 పెరిగింది అనుకోండి, ఎంత అయితే అప్పుడు 179 అయింది, 189 మరి అసెంబ్లీ స్థానం 182 అవుతాయని చెప్పింది. రెండోది 17 స్థానాలు ఉన్నాయి, 26 25 దాకా 8%. ఆ ఒక్కటి ఎక్కడి నుంచి నాకు ఇప్పటికి అర్థం కాదు. కానీ లెక్కలు చెప్పేటప్పుడు ఒకటి, మళ్ళీ కొంత పొరపాటులో సవరించుకునే పొరపాటు ఇంకోటి ఉంది ఆయన ప్రసంగంలో చూసాను నేను దగ్గరగా చూస్తే. ఆయన 2029లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు జరగకపోమని 2028 డిసెంబర్ యాక్చువల్గా మళ్ళీ వెంటనే సవరించుకొని 2028లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు జరగవు, 2029లో జరుగుతాయి. రైట్, బాగానే. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు కదా అని నేను అంటున్నాను. అసలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండదు కదా అంటుంది. ఏ ప్రభుత్వం అయినా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం అయింది అప్పటిదాకా ఉంటుంది. 9 డిసెంబర్ 2023లో సమావేశం అయింది మొట్టమొదటిసారి. ఎందుకంటే ఆ రోజు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. సోనియా గాంధీ జన్మదినం అని 7వ తారీఖు నాడేమో ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023. 23 డిసెంబర్ 9 నాడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం జరిగింది. అప్పటిదాకా ఉంటుంది. అంటే ఏంది, డిసెంబర్ 9, 2020 ముగిసిపోతుంది. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు అయితే వద్దన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు 34 దాకా, వరుసగా 6 నెలలు కూడా నేనే ఉంటాను ఉండడం వీల్లేదు. ఒకవేళ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఉంచారు, సమస్య లేదు. ఎందుకంటే ఇది దేశం మొత్తానికి ఉన్నటువంటిది కదా సార్ జమిలీ అనేది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే ఒక దగ్గర పెట్టారంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా అదే వర్తిస్తుంది జమిలీ వచ్చేటట్టు అయితే. అంటే జమిలీ వచ్చే అవకాశం లేదు అని. ఒకటేమో మన తెలంగాణతో పాటు ఇంకొక 2 రాష్ట్రాలు కలపడం కూడా కష్టమే. తెలంగాణను కలపడానికి కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే 2029 మే కానీ జూన్లో కానీ ఎలక్షన్ జరగాలి కదా, ఏది పార్లమెంట్ ఎలక్షన్. దాంతో పాటు మరొక 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగాల్సింది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఆ 2023-24లో జరిగిన ఇవన్నీ ఎన్నికలు, ఏది ఆ రాష్ట్రాల అసెంబ్లీ 5 రాష్ట్రాలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంటాయి. కానీ తెలంగాణను కలపాలంటేనే అసెంబ్లీ ఎన్నికలు అటు జరపాలి, పార్లమెంట్ ఎన్నికలు ముందు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ఏంటి 6 నెలల ముందు ఎప్పుడైనా జరపవచ్చు. వీళ్ళేమో 6 నెలల తర్వాత కూడా జరపవచ్చు. అంటే రాష్ట్రపతి పాలన మొదటిసారి విధిస్తే 6 నెలలే మాత్రమే ఉంటుంది కనుక తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించి మొదటిసారి 6 నెలల లోపటి ఎన్నికలు జరపాలంటే 2 జమిలీ ఎన్నికలు ఈ తెలంగాణ ఒకటి పనికి వస్తుంది. కర్ణాటక ఉందనుకోండి, 2023 మార్చిలో జరిగిన ఎలక్షన్స్ మనకంటే చాలా 6 నెలల ముందు జరిగినాయి. అటువంటి అప్పుడు మార్చిలో జరిగిన ఎన్నికలు 2029 మార్చి దాకా గుంజుకపోగలుగుతారా? కష్టం కదా. అంటే అప్పుడు 2 సార్లు రాష్ట్రపతి పాలన విధించాలి. ఏ కోర్టుకు పోయినా రాష్ట్రపతి పాలన చెల్లదు అక్కడ. ఇక్కడ కనీసం 2028 డిసెంబర్లో ఇది అయిపోతుంది కనుక వెంటనే అసెంబ్లీ రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలు కొంచెం ముందుకు జరిపి జనవరిలోను ఫిబ్రవరిలోను పార్లమెంటు అసెంబ్లీ జరిగితే 5 నుంచి 6 రాష్ట్రాలు జరుగుతాయి. కానీ జమిలీ ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కానే కాదు. చూసాం మొన్న మేలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగింది, తమిళనాడుతో సహా. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. వాళ్ళైతే ముందస్తుగా ఒప్పుకోరు కదా, ముందస్తు రద్దు చేస్తాను. సర్పంచ్ పదవి రద్దు చేసి సర్పంచ్ గా ఉన్న గ్రామ పంచాయతీని ఎన్నికలు ముందు జరిపించడం, లేకుండా ఏదైనా మున్సిపాలిటీ కలపాలన్నా కూడా ఆగాల్సి వస్తుంది కదా. మొన్ననే చూసినాం రోజా గారు, మన 84 గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీలు కలపడానికి పంచాయతీ పదవీ కాలం అయిపోయినా కలిపింది కదా. మున్సిపాలిటీలో కానీ జిహెచ్ఎంసీలు కలిపినప్పుడు ఇదే అంతే ఉంటుంది. అసెంబ్లీలు మనుగడలో ఉన్నప్పుడు రద్దు చేసి దాని లేకుండా ముందస్తుగా రద్దు చేసో తర్వాత చేయడమో సాధ్యం కాదు. నేను చెప్పిన 6 నెలల లోపు ఆ పీరియడ్ ఏది ఉందో తెలంగాణ లాంటి రాష్ట్రం 2029కి పోయే అవకాశం ఉంది. నేను దానికి కాదని లేదు. కానీ దేశం అంతా జమిలీ ఎన్నికలు రావు. ఒకటి డిలిమిటేషన్ బిల్లు పాస్ అవుద్దా కాదా ఇప్పటికీ ఇంకా అనుమానమే ఉంది. ఒకవేళ పాస్ అయినా నా ఉద్దేశం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే డిలిమిటేషన్ బిల్లు పాస్ కావాలి. దానివల్ల ఒక లాభం ఏంటంటే 2027 మార్చి 1 నాటికి కనుక జనాభా లెక్కలు వచ్చినాయి అనుకోండి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మనలాగా ఆలోచన చేస్తే ఏమైతే అప్పుడు మేమెంతో మాకంత కదా, ఉత్తరప్రదేశ్ జనాభా 30 కోట్లు ఉంది కదా, మేము 50% హైక్ ఎందుకు ఒప్పుకోవాలి? మేము మా జనాభా ఎంత ఉంది దాని ప్రకారంగా ఒక మనిషికి ఒక ఓటు కదా, దక్షిణ భారతదేశానికి ఎందుకు న్యాయం చేయాలి? మేము అపోజ్ చేస్తే కోర్టుకు పోతే చెల్లదు. ఇప్పుడు మొన్న చేసిన పని ఏంటంటే, మన దక్షిణాది రాష్ట్రాలని చాలా బుద్ధి తక్కువ పని చేసినాయి అంటున్నాయి దక్షిణాది రాష్ట్రాల మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే 2027 మార్చి 1 తర్వాత జరగబోయే పరిణామాలు వాళ్ళు గమనించలేదు. ఇప్పుడు కనుక 50% పెంచుంటే చాలా మనం లాభపడతాం. అదే ఇష్యూ ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లా మొండిగా వాదిస్తున్నారు. 20 ఉన్న కేరళ 40 అవుతుంది, 30 అవుతుంది. మరి 80 ఉన్నది 120 అవుతుంది అంటే ఎట్లా అంటాడు? అట్లా అవుతుంది కదా అంటున్నాడు. కేరళ 20 అంటే 30 అవుతుంది, 50% హైక్ అంటే. మరి 80 ఉన్నది 120 కావాలి, దాన్ని 160 చేసుకుంటారు కదా. రేపు 160 కావాలని కోరుకుంటారు అంటున్నాడు. అప్పుడేమవుతుంది? దక్షిణ భారతదేశం మరింత నష్టపోతుంది. అంటే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ఇతర ఇండి కూటమి వాళ్ళు అన్యాయంగా దక్షిణానికి అన్యాయం చేశారు అంటున్నాను నేను, వాళ్ళ చాదస్తంతో. నేనేమంటున్నాను, బీజేపీని వ్యతిరేకిద్దాం, బీజేపీ చేసే తప్పుడని మనం చేద్దాం, కానీ దక్షిణాదికి నష్టం కలిగే చర్యలు చేయొద్దు కదా. అందుకని వాళ్ళతో కలిసి ఉంటే ఒక మాట, కలవకుంటే ఒక మాట మాట్లాడే పక్షాలు కొంచెం దక్షిణ భారతదేశం వైపు ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఒకటి, జమిలీ ఎన్నికలు వస్తాయా రావా తెలియదు. జమిలీ ఎన్నికలు దేశం అంతా అయితే రావు. నేను చెప్పినట్టు కొన్ని అడ్జస్ట్ చేసి కొన్ని రాష్ట్రాలను దాంతో కలపొచ్చు. 2029 మార్చిలో, మార్చి అంటే ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ ఫిబ్రవరిలో జరిపినట్టు లెక్క. లేకపోతే మళ్ళీ అందరినీ జూన్ దాకా ఉంచకపోవాలి. జూన్ దాకా ఉంచకపోతే కర్ణాటక లాంటి రాష్ట్రం ఎందుకు వస్తుంది? అంతేందుకు వచ్చే సంవత్సరం 2027 జనవరిలో 5 రాష్ట్రాలు ఎన్నిక జరగాల్సింది. మళ్ళీ 4-5 రాష్ట్రాలు పంజాబ్తో సహా మళ్ళీ ఎన్నిక జరగాల్సింది. మరి వాటిని ఏం చేస్తారు? రేపు వచ్చే సంవత్సరం 2027లో ఎన్నికైన ప్రభుత్వాలను 2029 రద్దు చేస్తారు, చేయలేం కదా. అందుకని జమిలీ ఎన్నికలు కాలనే, జమిలీ ఎన్నికలు అవసరం కూడా లేదంటున్నాను. నా పద్ధతి ప్రకారం అయితే
ఏ ఎన్నిక ఆ ఎజెండా ఉంటుంది. పంచాయతీకి ఎన్నికయ్యేవాడు పంచాయతీకి పనికొస్తాడా లేదా చూసుకుంటారు. ఎజెండా అక్కడనే ఉండాలి, మేనిఫెస్టో అక్కడే ఉంటుంది. మండలానికి ఒక మేనిఫెస్టో, జిల్లాకు ఒక మేనిఫెస్టో, అట్లాగే రాష్ట్రానికి అసెంబ్లీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, దేశంలో ఒక మేనిఫెస్టో ఉంటుంది. అందుకని కేసీఆర్ గారు 2023లో 18లో ముందుకు జరపడానికి కారణం ఏంటంటే, ఒకవేళ జమిలీ ఎన్నికలు అంటే అప్పటికే కలిసే వస్తున్నాయి కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసే వచ్చినాయి, అట్లా తర్వాత 2014లో కలిసే వచ్చినాయి. 2018కి ముందు జరపడానికి కారణం ఏంటంటే, మోడీ మానియా ఉన్నది, మోడీ మానియాను పరిహరించి వెనుక రావాలి, రాష్ట్రంలో నేను గెలవాలంటే ముందు పోవాలని చెప్పి 6 నెలల ముందు 9 నెలల ముందు రద్దు చేసి మరి ఎన్నికలకు పోయింది. దానికి బీజేపీ కూడా సహకరించింది. కానీ అదే 2024-23 చూడండి, అంత వేరియేషన్ ఉన్నా కూడా మరి అసెంబ్లీలో 40 సీట్లు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ కు 39 ఇచ్చిండ్రు. అక్కడికి వచ్చే వరకు అలా మరి పార్లమెంట్ లో 1 సీట్ ఇవ్వలే కదా. అంటే 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే కేంద్రం లాభపడితే జాతీయ పార్టీలు లాభపడతాయి. 2 ఎన్నికలు వేరు వేరు జరిగితే జాతీయ పార్టీలకు వేరే విలువిస్తారు, ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో వీడు కావాలి, కేంద్రంలో మీరు కావాలని అనుకుంటారు. అది దూరం చేయడానికి జమిలీ ఎన్నికల ప్లాన్. దానికి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ వ్యతిరేకించడం సరైనది అంటున్నారు. కరెక్ట్, జమిలీ ఎన్నికలు సరైనది కావు. ఎప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరగాలి, పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ వేదిక, విదేశాంగ విధానము, మన ద్రవ్యోల్బణము, వీటన్ని జరగాలి కదా, రక్షణ వీటిని జరగాలి. కనుక బీజేపీ నా ఉద్దేశం అయితే పుంజుకుంటుంది. 2020 సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, తెలంగాణకు బీజేపీ కొత్త ఏం కాదు అని అన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు బీజేపీని ఒక అవుట్ సైడర్ పార్టీగా ప్రొజెక్ట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. అంటే ఖచ్చితంగా బీజేపీ మనది కాదు అనేటువంటి దానిలో చెప్పడంలో వాళ్ళు చాలా సక్సెస్ అవుతూనే ఉన్నారు. అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ సెంటిమెంట్ను బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుందని అంటారు? తెలంగాణకు బీజేపీ అవుట్ ఆఫ్ ది పార్టీ కాదు. నేను చెప్తున్నాను కదా, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, 40 ఏళ్ళ రాజకీయాలు చూడండి, బీజేపీ ఎంతమంది గెలిచారు చెప్తున్నాను కదా. ఎక్కడా చేయండి డి శ్రీనివాస్ మీద నిజామాబాద్ లో మన ఎండల లక్ష్మణ్ గెలిచినా లేదు, అట్లా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ గెలిచినా లేదంటారా. నేనేమంటున్నానంటే, నేను చెప్తున్నాను జంగారెడ్డి గారి నుంచి మొదలు ఇప్పటిదాకా బీజేపీని తెలంగాణలో అవుట్ ఆఫ్ ది ఉత్తరాది పార్టీ అని చూడరు. ఎందుకంటే తెలంగాణలో ఒక పెద్ద గుణం ఏంటంటే హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది వాళ్ళకి. కనుక సమస్య ఏంటంటే దక్షిణాది పార్టీగా దీని, ఉత్తరాది పార్టీగా దీన్ని చూడరు. అదే ఆంధ్రప్రదేశ్ లో చూస్తారంట, మద్రాసు ఆంధ్రప్రదేశ్ లో చూడరు, కానీ చెన్నై మద్రాసులో ఇప్పుడు ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో భాగం కదా. కానీ ఒకవేళ అట్లా అనుకుంటే కూడా అక్కడ కూడా బీజేపీని ఉత్తరాది పార్టీగా చూడరు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి పొత్తుతోని బీజేపీ గెలిచింది కదా, చాలా స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది కదా, కృష్ణరాజు గారు ఎంపీ అయింది కదా. చాలా మంది ఇప్పుడు ఎంపీగా ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచే కదా, 2 ఎంపీలు ఉన్నారు కదా బీజేపీ నుంచి, అంతకు ముందు కూడా ఉన్నారు కదా, 2-3 ఎంపీలు ఎదురకు ఉన్నారు కదా. ఒక అవరోధం కాదు, దక్షిణాది పార్టీ కాదని ఎక్కడ అనుకుంటారు ఉత్తరాది పార్టీ అంటే, తమిళనాడు అనుకుంటారు, కేరళ అనుకుంటారు, రెండే. కేరళలో కూడా ఇప్పుడు చూసాం కదా, మొన్న వచ్చింది కదా ఒకటి. ఏమంటున్నారంటే కర్ణాటకలో ఎప్పుడు అనుకోలేదు, జనతా పార్టీ అవశేషంగా కర్ణాటకలో బీజేపీ మొదటిదాకా ప్రభుత్వం ఉంది కదా, ఎక్కడ దక్షిణాది ఎక్కడ ఉత్తరాది. కనుక తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా గేట్ వే ఆఫ్ ఉన్న తెలంగాణలో బీజేపీ పరాయి పార్టీ కానే కాదు. వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ పరాయి పార్టీ కాదు అంటున్నారు. అందుకని ఆ వ్యూహం మనతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉందో బీజేపీ అక్కడ గెలుస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ అధికారంలో ఉన్నాయి ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ గెలవలేకపోతుంది. అందుకని ప్రాంతీయ పార్టీలు హరణం చేస్తూ ఒకటి ఒరిస్సాని మింగేసింది, అట్లాగే మన పశ్చిమ బెంగాల్ మింగేసింది, తమిళనాడులో కేరళ సాధ్యం, తమిళనాడులో సాధ్యం కాదు, కేరళ కూడా మన జాతీయ పార్టీలు అనుకోండి సాధ్యం కాదు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ ఉందనుకో అక్కడ బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడుతుంది. ఆ నిజం తెలుసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడాలంటున్నాడు. ఇవాళ 2 జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి, ఒక ప్రాంతీయ పార్టీ ఇద్దరు కలిసి చంపుదాం అనుకుంటున్నారు.